హలో అండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అనుకుంటాం కాదండి, నార్మల్గా జగన్ వస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? స్కీమ్స్ చాలా ఉన్నాయి కదండి, సో లేడీస్కి చాలా ఎక్కువ రీచ్ అయినట్టు అనిపిస్తుంది. మేబీ జగన్ వస్తారేమో అనుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించింది? ఓకే, బాగుందండి. అంటే యాజ్ పర్ డెవలప్మెంట్ అయితే అంతగా లేదు అనిపించింది. ఇంకా స్కీమ్స్ అండ్ ఎందుకంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు, వీళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్గా కొంచెం హెల్ప్ చేశారు. వీళ్ళు అక్కడ ఆంధ్రాలో ఉంటారు. సో మేబీ వాళ్ళకి ఎలా అంటే ఫినాన్షియల్గా స్ట్రెంగ్త్ ఉండేసరికి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే ఇస్తారు కదా. సో అది అంటే జగన్ గారు వచ్చాక విద్యార్థులకు కానీ వైద్యపరంగా కానీ బాగా డెవలప్ చేశారంటున్నారు కదా, నిజమే అంటారు? కొంతవరకు ఓకేనండి. యాజ్ పర్ పర్సంటేజ్ తీసుకుంటే లైక్ 40% 50% వరకు ఆయన చేశారు. కానీ మనం ఓకే అది వరకు ఓకే, కానీ డెవలప్మెంట్ కూడా మనకు కావాలి కదండి. మనకి ఇప్పుడు చదువుకున్న తర్వాత కంపల్సరీగా వాళ్ళు దే హ్యావ్ టు గో టు ద ఆఫీస్ అండ్ దే నీడ్ టు డూ సమ్ వర్క్. సో అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే దట్ వుడ్ బి గ్రేట్. అంటే ఉన్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనానే ఉంది కదా, ఈ 3 ఇయర్స్లో ఏ గవర్నమెంట్ అన్నా జాబ్స్ చేయగలుగుతారు? లేదు కనీసం ఇప్పుడు మనకి లైక్ త్రీ అమరావతి సో అని చెప్తున్నారు కదా. సో అలాంటి అన్నప్పుడు ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే కనీసం కొన్ని బిల్డింగ్స్ కూడా వాళ్ళు ఏమి కట్టలేదు. దాన్ని ఏమంటారు, క్యాపిటల్ అంటున్నారు కదా. సో అలాంటిది ఏమి కట్టలేదు. సో వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, అది కొంచెం కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే కదా మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేది. సో అది దానికి జగన్ గారు వచ్చాక ఆరోగ్యశ్రీపై 25 lakhs చేశారు, అది ఎలా అనిపిస్తుంది? అయితే యాక్చువల్గా అది ఐడియా లేదండి నాకు. దట్ వుడ్ బి బెటర్. గవర్నమెంట్ స్కూల్స్ అనేది చాలా బాగా డెవలప్ చేసి అదైతే చాలా అప్రిషియబుల్ అండి, చాలా బాగుంది కూడా. ఎందుకంటే స్కూల్స్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఇంగ్లీష్ కూడా తీసుకొచ్చారు. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాంట్లో కూడా మిస్యూజ్ అయితే ఉంటుంది, వాళ్ళు కేర్ తీసుకున్నారు లేదు నాకైతే తెలీదు. కాకపోతే ఈ ఇంగ్లీష్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత కూడా వాళ్ళు జాబ్స్ చేసినప్పుడు కూడా ఇంటర్వ్యూ సక్సెస్ అవడంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? అది చాలా చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. దానికైతే 10 to 10 మార్క్స్ వేయచ్చు. ఎందుకంటే దేంట్లో అయినా కానీ లూప్ హోల్స్ అయితే ఉంటాయండి, లేకుండా అయితే ఉండవు. అవి ఇప్పుడు ఏదైనా మనం స్టార్ట్ చేసామంటే కంపల్సరీగా బ్యాక్లాగ్స్ అవి ఉంటాయి, అవి కూడా వాళ్ళు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. సచివాలయం అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ డే ఆఫ్ ద మంతే వాళ్ళకి దాన్ని ఏమంటారు, పెన్షన్స్ అవన్నీ ఇస్తున్నారు. అంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి, మీరు దీన్ని ఎలా భావిస్తున్నారు? అలా ఏం లేదండి. కాకపోతే వాళ్ళు జగనే వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎంతమంది వచ్చినా కానీ ఆయనకి ఏంటంటే ఇప్పుడు స్కీమ్స్ అని కానీ కొంచెం చాలా వరకు జనాలకి రీచ్ అయినాయి. సో ఒక 40 to 50% వరకు నేనైతే అనుకుంటాం రీచ్ అయింది. తర్వాత ఇంకేమైనా నెక్స్ట్ 5 years డెవలప్ చేస్తే కనుక సో నెక్స్ట్ 5 ఈ టర్మ్ కాకుండా నెక్స్ట్ 5 terms కూడా ఆయన వస్తారని అనుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు 40 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటున్నారు కదా, సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు అనుకో? మేబీ సిస్టమ్ ఫెయిల్యూర్ అండి. అంటే నేను అంత పెద్దదాన్ని కాదు చెప్తాకి, జస్ట్ నేను అనుకుంటే మాత్రం సిస్టమ్ ఫెయిల్యూర్. అండ్ ఎవరికైనా ఒక 10 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఛాన్స్ ఇస్తారు పీపుల్ అనేవాళ్ళు, కామన్ పబ్లిక్ అనేవాళ్ళు. సో మేబీ ఒక ముక్కలు ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్. థ్యాంక్ యూ.